ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. ఉగాది పండుగ నుండి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి కొన్ని నమ్మలేని వింతలు జరగబోతున్నాయని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సంవత్సరంలో జరిగే వింతలు విశేషాలు, అలాగే భవిష్యత్తులో జరగబోయే ప్రళయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ప్రపంచంలో జరుగుతున్న కొన్ని వింతలు కలియుగానికి అంతానికే అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ నూతన సంవత్సరం ఉగాది తర్వాత నుండి మన సమాజంలో అకృత్యాలు పెరగబోతున్నాయి. స్త్రీ పురుషుల్లో కామక్రోధాలు పెరిగిపోతాయి. దొంగలు దొరలవుతారట. ఈ సంవత్సరంలో విపరీతంగా ఎండలు ఉంటాయి. ఈ ఎండలు కారణంగా చాలా మంది మరణిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఆకాశం నుండి పిడుగుల వర్షం కురుస్తుంది. దీనివల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుంది. ఇక భవిష్యత్తులో బెజవాడలో ఒక పెద్ద జలప్రళయం ఏర్పడి కృష్ణానదికి వరదలు వచ్చి బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారపు రథం పుడుతుందట. అది చూసిన వారికి దాని కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయి. ఇక 2060 నాటికి మన జనాభా మొత్తం సొగానికి తగ్గిపోతుందట. వింత వ్యాధులు ఎన్నో పుట్టుకొస్తాయి. ఈ రోగాల వల్ల ప్రజలందరూ అతలాకుతలం అయ్యి ఎంతోమంది కన్నుముస్తారట. ముఖ్యంగా ఈ సంవత్సరం చివర్లో ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుంది. ఆ నక్షత్రాన్ని చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట. ఇక అతికొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలాగే గుర్తు తెలియని కొంతమంది దొంగలు శ్రీవారి సంపదమ దోచుకుపోతారట. ఈ క్రమంలో వెంకటేశ్వర స్వామి కుడిభుజం పగులుతుందట. అలాగే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడుతాడట. విపరీతమైన పంట నష్టాలతో వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో బియ్యం ధరలు, అలాగే నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇక రానున్న రోజుల్లో మనుషుల మీద చేతబడులు విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రచించారు. కంచి కామాక్షమ్మ కనులెర్ర చేస్తుంది. ఆ దాటికి దక్షిణాన ప్రజలు మరణిస్తారట. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి అది రాత్రులు నిద్రపోతుంది. పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడట. ఇక రాబోయే రోజుల్లో వివాహాలు కూడా అంతరించిపోతాయట. ప్రపంచమంతా పాపాత్ములతో నిండిపోతుంది. మంచి చెడులకు రోజులు ఉండవు. వివాహం కాకుండానే ఆడవాళ్లు గర్భవతులు అవుతారు. మహాలక్ష్మి స్వరూపంగా భావించే స్త్రీలు ఆట బొమ్మలుగా తయారవుతారు. అలాగే జనగానపల్లెలో ఉన్న చింత చెట్టుకు జాజిపూలు పూస్తాయట. ఇక శ్రీకాళహస్తి దేవాలయంలో దోపిడీ జరుగుతుందట. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామివారు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు. అలాగే నెల్లూరు సీమ వరద నీటిలో మునిగిపోతుంది. 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో ఉన్న గంగా నది ఎండిపోతుందట. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. ప్రస్తుత రోజుల్లో మనం నీళ్లను ఎలా కొనుక్కుంటున్నామో అలానే భవిష్యత్తులో పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఉన్నట్లుండి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి కొన్ని దేశాల్లో అంతరించిపోతాయి. ఈ వర్షాకాలంలో ఒకవైపు కరువు, మరోవైపు విపరీతమైన వరదలతో ప్రజలు తిండి లేక విలవిలలాడిపోతారు. మన దేశంలో కరువులు పెరుగుతాయట. ఇలా ఎన్నో విషయాల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రచించి ఒక చింత చెట్టు దగ్గర పాతి పెట్టారు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు వచ్చే ముందు ఆ చింత చెట్టుకు ఉన్న పూత మొత్తం రాలిపోయి ఈ చింత చెట్టు కొమ్మలకు ఎర్రని ద్రవము కారుతుంది. ఇది చెడుకు చిహ్నంగా భావిస్తారు. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో భూమి మీద ఉన్న పాపాత్ములందరూ నశించి కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.